గురుగారు నమస్కారం. హరే కృష్ణ తల్లి. తెలంగాణలో అసైన్డ్ భూమిలో చర్చ్ కట్టాలని చూస్తే సాక్షాత్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు వెళ్ళి ఆపితే ఆయన తీసుకొచ్చి స్టేషన్లో వేశారు. అసైన్డ్ భూమి అనేది అసలు వాడుకోవటం తప్పితే అక్కడ కట్టడాలు కానీ అమ్మకాలు కానీ జరగకూడదు. మరి చర్చికి పర్మిషన్ ఎలా ఇచ్చారు అసలు కట్టడానికి? మీకు అర్థం కావట్లేదమ్మా. అర్థం చేసుకోవాల్సింది హిందువులు. కాంగ్రెస్ ఉంటే హిందువులు ఉండరు, గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ పెరిగిన చోటల్లో హిందువులు తరుగుతారు. చెక్ చేసుకోండి. పక్కన ముద్దరామయ్య కర్ణాటకలో అతను చాలా స్పష్టంగా నేను అసలు ఇంకో జన్మ ఉంటే నేను అందులో పడదాం అనుకుంటున్నాను అన్నాడు. నెంబర్ 1. నాకు ఆవు మాంసం ఇష్టం అని పబ్లిక్లో చెప్పాడు. నెంబర్ 2, హిందువులు జెండా ఎగరేస్తే దాన్ని తీసేయాలి అన్నారు. హనుమాన్ చాలీసా పెడితే బెంగళూరులో కొట్టారు. సో కాంగ్రెస్ ఎక్కడ పెరిగితే అక్కడ హిందువులు తరుగుతారు, నశించిపోతారు, ధర్మనాశనం అవుతుంది. కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ఎవరిది? వాళ్ళది. కాబట్టి అలాగే ఉంటుంది. అందులో నువ్వు దాన్ని క్వశ్చన్ చేయడానికి ఏం లేదు. ఎందుకంటే అతని పేరేమిటో తెలియదు. మరి పొంగిలేటో నాగేశ్వరరావు ఎవరో చెప్పారుగా. అసలు మన పార్టీయే మీకోసం పెట్టిందని చెప్పాడుగా. అతని పేరు నాకు తెలియదు కానీ. సో కాబట్టి వాళ్ళు అంటే బాగుండదు కానీ వాళ్ళ సంకనాటాన్ని పుట్టారు, వాళ్ళ సంకనాటాన్ని పెట్టారు. అది గత 70, 80, 100 ఏళ్ళుగా చేస్తున్నారు. ఆశ్చర్యపోయేది ఏముంది? అందులో ఆశ్చర్యం ఏం లేదు. దాంట్లో ఆశ్చర్యమే లేదు. ఎందుకంటే నేనేదో వార్త విన్నాను, ఎంతవరకు నిజమో నాకు తెలియదు. మన పప్పు అంటే పప్పు అన్నప్పుడు మనకి శనగపప్పు, కందిపప్పు గుర్తు రాకూడదు. పప్పు అన్నప్పుడు గన్నేరు పప్పే గుర్తు రావాలి. సో ఈ నేషనల్ పప్పు అనబడే గన్నేరు పప్పు గాడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పాకిస్తాన్కి 5,000 కోట్లు ఇస్తాము అని ఏదో అన్నాడని విన్నాను. పెద్ద ఆశ్చర్యం ఉంది. ఇది ఆశ్చర్యం ఏం లేదు. ఇప్పుడు ముత్యాలమ్మ గుడిని తన్నడం, అమ్మవారిని పడగొట్టడం, బదలగొట్టడం విషయం మీద ఎవరన్నా మాట్లాడారా ఈ తెలంగాణ గవర్నమెంట్లో? అది చెప్పమ్మా. లేదండి, ఎవరు మాట్లాడలేదు. సీఎం కాదు. ఇంకా దరిద్రం ఏంటంటే మాట్లాడకపోగా హిందువులు అక్కడ నిరసన తెలుపుతుంటే రక్తం వచ్చేట్టు కొట్టారు. అంటే వాడొచ్చి మన గుడి మీద దాడి చేస్తాడు, మనం క్వశ్చన్ చేస్తే గవర్నమెంట్ మన మీద దాడి చేస్తుంది. ఇంకా 144 సెక్షన్ అమలు. అది పెద్ద విషయం కాదు. నేనేమంటా అంటే ఈ వన్ సైడ్ ఏంది, ఇంకా 2-3 సైడ్లు కూడా ఉన్నాయి కదా. అలా కూడా ఎవరైనా మతిస్థిమితం తప్పిన వాళ్ళు పెరిగితే బాగుందని కోరుకుంటున్నాను. చాలామందికి ఆపద వస్తూ ఉంటుంది కదా. ఆపద వచ్చినప్పుడు ఏం చేయాలి అనుకుంటారు. చిన్నజీవి స్వామి వారు యాక్చువల్లీ ఇవాళ మేము చిన్నజీవి స్వామి వారు పుట్టినరోజు ఆఖరి రోజు, 5వ రోజు ఆయన సహస్ర ఘటాభిషేకం చేస్తారు. ఆయన పూజ చేసే రాములు వారు ఫుల్ ఫ్యామిలీ, రామ, భరత, సీత సహిత తమ్ముళ్ళు హనుమంతుడితో మొత్తం ఉంటారు. ఆ రాములు వారు 32 ఏళ్ల క్రితం మిస్ అయిపోయారు. దొంగలు ఎత్తుపోయారు. ఇవాళ రోజున ఎత్తుకుపోతే అప్పుడు ఉండే ఎస్ఐ గారు ఆయన వస్తారు. ఇవాళ వచ్చి ఉంటారు ఖచ్చితంగా. నేను 5 ఏళ్ల క్రితం వెళ్ళినప్పుడు ఆయన వచ్చారు. జయస్వామి ఆయన్ని తలుచుకున్నారు. నిన్న జీరిగా శిష్యులు చెప్తున్నారు ఖచ్చితంగా స్వామి కళ్ళనీళ్ళు పెట్టుకుంటారు. ఈ రాముల వారి గురించి చెప్తూ అది ప్రతి సంవత్సరం జరుగుద్ది అని. అలా రాముల వారిని ఎవరు ఎత్తుపోయారు. ఆ పెట్టిలో ఉంటే బంగారు రాముడు మొత్తం అందరూ ఎత్తుపోయారు. ఈ ఎస్ఐ గారు మొత్తాన్ని కష్టపడి జల్లు పెట్టి సీతానగరంలో ఎక్కడో జరిగింది మొత్తం పట్టుకున్నారు. అలా ఈ రాముల వారు దొరికినప్పటి నుంచి అంటే 32 ఏళ్ళ నుంచి చిన్నజీవి స్వామి వారు 1000 బిందెలతో అభిషేకం చేస్తారు. సహస్ర ఘటాభిషేకం. ఆ 1000 బిందెలు ఆయనే పోస్తారు, ఏమీ తినకుండా. సో మేము వెళ్ళి ఉండాలి ఇవాళ. కానీ మాకు భగవంతుడు మరోలా తలిచాడు. రైలు పొద్దున్న 6కి రావాలి, 10కి వచ్చింది. ఇంకా మరి సమయం కుదరలేదు. వేరే వాళ్ళు ఫోన్ చేసి ఇస్కాన్లో ప్రభుపాదుల వారి తిరుబావ దినం ఇవాళ చాలా మంచి రోజు యాక్చువల్గా. చిన్నజీవి స్వామి వారు ఎప్పుడు ప్రవచనం చెప్పిన ముందేం చెప్తారు? ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపదామపహర్తారం అంటే ఆపదలన్నిటినీ హరించువాడు, దాతారం సర్వసంపద అన్ని సంపదలను ఇచ్చేవాడు, లోకాభిరామం శ్రీరామ్ భూయో భూయో నమామ్యహం. అటువంటి లోకానికి అంతటికీ ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆ రామచంద్రమూర్తిని మళ్ళీ మళ్ళీ మేము నమస్కరిస్తున్నాము. అసలు మనం ఇన్ని విషయాలు మాట్లాడాము, కానీ వాస్తవానికి భారతదేశము ఋషి భూమి. మన ఋషులు మనకి ఏం నేర్పించారంటే మీరు అంతర్ముఖులు అవ్వండి అన్నారు. మీరు ఇతర మతాల్లో అంతర్ముఖం అనే కాన్సెప్ట్ ఉండదు. అంతా దోచే అంతా దాచే ఈ కాన్సెప్టే ఉంటుంది. లేదా బ్రిటిషోడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి, డచ్చోడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి, మొఘళ్ళు ఎందుకు వచ్చారు? దోచుకోవడానికి కదా. ఎందుకు దోచుకోవాలనుకున్నారు? మనకు సంపద ఉంది కాబట్టి, వీఆర్ రిచెస్ట్ పీపుల్ కాబట్టి కదా. లండన్ నగరం దేంతో నిర్మించబడింది? మన డబ్బులతో. ఇప్పుడు సర్దార్ కాటను బ్యారేజ్ కట్టాడు. సర్దార్ కాటన్ బ్యారేజ్ బాగానే ఉంది. మళ్ళీ ఆయన గుర్రం మీద కూర్చున్న పెద్ద పెద్ద విగ్రహాలు పెడతారు. చాగంటి గారు చాలా గొప్పగా చెప్పారు, మంచిదే. మరి వీరన్న గారి గురించి ఎవరు మాట్లాడరా? వీరన్న గారు ఎవరు? నీకు తెలదు అసలు. తొలి తెలుగు ఇంజనీరు ఎవరైనా? ఈ సర్దార్ కాటన్ వెనకాలే తిరిగి ఆయనకి హెల్త్ బాగోకపోతే చూసినవాడు, ఈ బ్యారేజ్ కోసం అన్ని సౌకర్యాలు చేసినవాడు. మనకి పట్టదు. మనకి తెరీసా పట్టినట్టు డొక్కా సీతం పట్టదు, కాటన్ పట్టినట్టు వీరన్న గారు పట్టరు. ఇలా త్యాగాలు పట్టవు. అల్లు అర్జున్ మంచోడే కావచ్చు, కానీ అల్లూరి సీతారామరాజు కదా అసలైన హీరో. మన ఇళ్లల్లో మరి ఎవరు తెలుసు? అల్లు అర్జున్ తెలుసా, అల్లూరి సీతారామరాజు తెలుసా? అంతేనా? ఇలాగనాలా? దేశం విషయంలో, ధర్మం విషయంలో మేము చెప్తాం, తగ్గేదే లేదని. అమ్మా, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఏదో 25 మందిని వేశారట. అందరూ హిందువులే. సో ఎటువంటి కాంట్రవర్సీలు లేకుండా, కొంచెం కటుగా చెప్తే పిచ్చి వేషాలు వేయకుండా. పిచ్చి వేషాలు అంటే నిరర్థకాస్తుల్ని మనం అమ్మేస్తున్నాం. ఎంత సుప్రభాతం టికెట్ 800, 2000 చేసాయి, ఇలాంటివన్నీ రాకుండా, అలాంటి పిచ్చి వేషాలు వేయకుండా, ఆ 25 మంది సర్వెంట్లు కాదు, పెద్ద సర్వెంట్లు, కొత్తిల్లో పెద్ద పాలేర్లు అని గుర్తుపెట్టుకుని సేవ చేయడానికి వచ్చాం. బిల్డప్ కోసం కాదని అది వాళ్ళు గుర్తుపెట్టుకుని వినయంతో సేవ చేసి వెళ్ళాలని మనం కోరుకున్నాం. పిచ్చి వేషాలు వేస్తే వెంకటేశ్వర ఉన్నాడు.